ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హీరో రామ్ చరణ్కి విషాదం, అతను కన్నుమూత అంటూ వార్తలైతే వస్తున్నాయి. ఫ్రెండ్స్ మరి ఏమైంది ఏంటో చూసేద్దాం. ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడంతోనే మరింత మందికి ఇన్ఫర్మేషన్ ఇలాంటి అప్డేట్స్ రీచ్ చేసిన వాళ్ళు అవుతారు. అలానే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీకే వస్తుంది. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీకు వస్తుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. మొదట రామ్ చరణ్ సినిమాలను కాస్త సక్సెస్ కానప్పటికీ ప్రస్తుతం రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. రామ్ చరణ్ కెరియర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించాడు. అందులో గోవిందుడు అందరివాడేలే సినిమా ఒకటి. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకత్వం వహించగా బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించి శ్రీకాంత్, కమలిని ముఖర్జీ, ప్రకాష్ రాజ్, జయసుధ వంటి వారు కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమా 2014 అక్టోబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే గోవిందుడు అందరివాడేలే సినిమా రిలీజ్ సమయంలో ఏపీలోని ఎమ్మిగనూరులో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో కన్నయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ సినిమా రిలీజ్ అయిన రోజున కన్నయ్య అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. అయితే దీంతో కన్నయ్య కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సహాయాన్ని రామ్ చరణ్ అందించాడు. అంతేకాకుండా తన కుటుంబానికి అండగా నిలుస్తానని వెల్లడించాడు. కాగా రీసెంట్గా పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ని చూడటానికి వచ్చిన ఈ మహిళ తొక్కిసలాటలో మృతి చెందింది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్కి గురయ్యారు. కాగా రేవతి మహిళ మృతి చెందడంతో అల్లు అర్జున్ రేవతి కుటుంబ సభ్యులకు 25 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాడు. అంతేకాకుండా రేవతి పిల్లలకు ఎలాంటి సహాయం చేయడానికైనా ఎప్పుడూ అండగా నిలుస్తానంటూ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేశాడు. రేవతి మరణ వార్త విన్న వెంటనే తాను చాలా బాధపడ్డానని అల్లు అర్జున్ అన్నాడు. పుష్ప 2 సినిమా సెలబ్రేషన్స్లో కూడా చురుగ్గా పాల్గొనలేకపోయానని అల్లు అర్జున్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.